హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ 35లో ఉండే బి డిస్క్రిప్షన్ ఆర్ డైరీ ఎంట్రీ, ఈ రెండిట్లో ఏదోటి రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే కాన్వర్జేషన్ కానీ డిస్క్రిప్షన్ డైరీ ఎంట్రీని ఏదోటి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ ఇచ్చారనుకో, మనం కాన్వర్జేషన్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఏదోటి రాయాల్సి ఉంటుంది. అందులో డిస్క్రిప్షన్ని ఎలా రాయాలి అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో ఒక డిస్క్రిప్షన్ ఇస్తారనమాట. అది అన్ని లెసన్స్ నుంచి, అంటే ప్రోజ్ లెసన్స్ నుంచి కానీ సప్లిమెంటరీ రీడర్లో ఉన్న లెసన్స్ నుంచి కానీ ఒక కాన్సెప్ట్ ఇస్తారు మనకు. అండ్ కాన్సెప్ట్ ఇచ్చి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. మనమే డిస్క్రైబ్ చేయాలన్నమాట ఆ ఇన్సిడెంట్ని, ఏం జరిగింది అని చెప్పేసి. అంటే వాళ్ళ ప్లేస్లో ఉండి మనం రాయాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి మోడల్ పేపర్లో, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్లో ఈ క్వశ్చన్ ఇచ్చారనమాట. క్వశ్చన్ నెంబర్ బి చూడండి, డిస్క్రిప్షన్కి సంబంధించి. ఇన్ ద లెసన్ మిస్బిల్ ద ఆటర్, ఈ మిస్బిల్ ద ఆటర్ అనే పాఠంలో మ్యాక్స్వెల్ హ్యాడ్ ఎ టెరబుల్ ఎక్స్పీరియన్స్ విత్ మిస్బిల్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఈ మ్యాక్స్వెల్ అనే వ్యక్తి తన పెంపుడు జంతువు, అంటే తన పెంచుకోవాలనుకొని మిస్బిల్ అనే ఒక ఆటర్కి పేరు పెట్టుంటాడు మిస్బిల్ అని. దాన్ని తీసుకెళ్తూ ఉంటే ఒక టెరబుల్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఎయిర్ క్రాఫ్ట్లో. హీ వాస్ ప్లీజ్ టు గెట్ ద సపోర్ట్ ఆఫ్ ద ఎయిర్ హోస్టెస్ ఇన్ దట్ ఎంబరాసింగ్ సిచ్యువేషన్. అట్లా చాలా ఇబ్బందికర సిచ్యువేషన్లో ఉంటే ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి హెల్ప్ చేస్తుంది తనకు. హీ హ్యాడ్ టు కీప్ ఎ వాచ్ ఆన్ ద ఆటర్ విచ్ బికేమ్ హైలీ ఇంటాలరబుల్. సో ఆ ఆటర్ని కంట్రోల్ చేయడం, అంటే ఒక కన్నేసి ఉంచుతాడనమాట మిగిలిన జర్నీ అంతా. సో ఇది మ్యాక్స్వెల్కి జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్. మనకి ఇలా క్వశ్చన్ ఇస్తారు, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాక్స్వెల్. నువ్వే మ్యాక్స్వెల్ అనుకొని ఇమాజిన్ చేసుకొని అండ్ డిస్క్రైబ్ ద ఇన్సిడెంట్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్. నువ్వే మ్యాక్స్వెల్ లాగా ఈ ఇన్సిడెంట్ని డిస్క్రైబ్ చేయాలన్నమాట, ఏం జరిగింది అని చెప్పేసి. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నా ఈ క్వశ్చన్ని. సో మిగిలిన ఏదన్నా ఇవ్వచ్చు అనమాట. అంటే లెంచో ప్లేస్లో ఉండి ఒక సిచ్యువేషన్ ఇచ్చి పోస్ట్ ఆఫీస్లో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయి, డిస్క్రైబ్ చేయి. లేకపోతే నెల్సన్ మండేలా ప్లేస్లో నువ్వే ఉండి ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయి. ఇలా డిఫరెంట్ లెసన్స్ నుంచి డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ ఇచ్చిన మోడల్ పేపర్కి సంబంధించి ఎలా రాయాలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మనం రాయాల్సినటువంటి. సో ఇలా ఈ క్వశ్చన్ ఇచ్చారు కదా, సేమ్ క్వశ్చన్ అది. సో మనం రాస్తున్నది డిస్క్రిప్షన్ కాబట్టి, అంటే వర్ణిస్తూ ఉన్నాం ఏం జరిగిందని ఆ వ్యక్తి ప్లేస్లో వర్ణిస్తూ ఉన్నాం. సో దానికి ఒక చిన్న టైటిల్ పెట్టేసినాం, యాన్ అన్ఫర్గెటబుల్ జర్నీ, మర్చిపోలేనటువంటి ప్రయాణం. ఇది యాక్చువల్లీ మంచి, అంటే గుడ్ జర్నీస్కి వాడుతూ ఉంటాం అన్ఫర్గెటబుల్ జర్నీ అని. మేబీ ఒక డిజాస్ట్రస్ జర్నీ, ఇలా ఏదో ఒక చిన్న టైటిల్ని పెట్టేయచ్చు. దట్స్ నాట్ ఇంపార్టెంట్ టైటిల్ అనేది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. మనమే మ్యాక్స్వెల్ కాబట్టి ఇక్కడంతా ప్రొనౌన్ ఐ అని యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట. యాజ్ ఐ బోర్డెడ్ ద ఎయిర్ క్రాఫ్ట్ విత్ మిస్బిల్. నేను మిస్బిల్ అనే మై ఆటర్ని తీసుకెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కిన తర్వాత, అంటే ఎక్కేటప్పుడు ఐ ఫెల్ట్ ఎ మిక్స్ ఆఫ్ నర్వ్స్ అండ్ ఎగ్జైట్మెంట్. చాలా నర్వస్గా ఉంది అండ్ ఎగ్జైట్మెంట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నాను. ద జర్నీ ఫ్రమ్ ఇరాక్ టు లండన్ వాజ్ ఆల్రెడీ ఛాలెంజింగ్. ఇరాక్ నుంచి లండన్కి వెళ్ళడం అనేది కొద్దిగా డిఫికల్ట్ జర్నీ. బట్ మిస్బిల్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ అన్ప్రెడిక్టబుల్. కానీ మిస్బిల్ ఏం చేసిందంటే ఇంకా ఊహించని విధంగా, అనూహ్యంగా చాలా సమస్యలు తీసుకొని వచ్చింది ఇది. అట్ ఫస్ట్, మొదట్లో హీ సీమ్డ్ కామ్ ఇన్ ద బాక్స్ ఐ హ్యాడ్ ఫర్ హిమ్. దానికి ఒక బాక్స్ రెడీ చేసి బాక్స్లో పెట్టేశాను కదా ఆటర్ని. కామ్గా ఉన్నట్లు బిహేవ్ చేసింది స్టార్టింగ్లో. అండ్ ఐ థాట్ థింగ్స్ మైట్ గో స్మూత్లీ. నేను కూడా అంతా బాగానే ఉంటుందిలే, ఎటువంటి ప్రాబ్లం రాదని అనుకున్నా. బట్ సూన్ ఐ హర్డ్ స్క్రాచింగ్ నాయిజెస్. కానీ త్వరలోనే, అంటే కాసేపట్లో ఒక స్క్రాచింగ్ నాయిజెస్, లోపల నుంచి స్క్రాచింగ్ సౌండ్ వినిపించింది. అండ్ బిఫోర్ ఐ కుడ్ రియాక్ట్, నేను రియాక్ట్ అయ్యేలోపే మిస్బిల్ బర్స్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అది బయటకు వచ్చేసింది ఇంకా బాక్స్లో నుంచి. హీ డాటెడ్ అక్రాస్ ది ఐల్. డాటెడ్ అంటే కొద్దిగా మూవ్ ర్యాపిడ్లీ అనమాట, ఫాస్ట్గా మూవ్ అవ్వడం. అక్రాస్ ది ఐల్ అంటే సీట్స్కి, ప్యాసింజర్ ఫ్లైట్లో ప్యాసింజర్ సీట్స్కి మధ్యలో ఉంటుంది కదా వే, ఆ దారి, చిన్న గ్యాప్, దాన్ని ఐల్ అంటాం. ఇది ఆ గ్యాప్స్ మధ్యలో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంది. సర్ప్రైజింగ్ ప్యాసింజర్స్ అండ్ కాజింగ్ ఏ బిట్ ఆఫ్ కేయోస్. మొత్తం ప్యాసింజర్స్ అంతా సర్ప్రైజ్ అవుతూ ఉన్నారు దాన్ని చూసి, అండ్ కొద్దిమంది భయంతో కేకలు కూడా వినిపించినాయి, అరుపులు, కేకలు. ఐ ట్రై టు క్యాచ్ హిమ్ బట్ హీ వాస్ టూ క్విక్. నేను దాన్ని క్యాచ్ చేద్దామని ట్రై చేసిన, బట్ అది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంది. స్లిప్పింగ్ త్రూ మై హ్యాండ్స్లో నుంచి జారిపోతూ ఉంది. మై హార్ట్ రేజ్డ్ యాజ్ ఐ ఇమాజిన్ ద ట్రబుల్ అండ్ ఆటర్ కుడ్ కాజ్ అన్ ఎ ప్లేన్. ఇది ఒక ప్లేన్లో ఆర్డర్ని తీసుకెళ్తే ఎంత ఇబ్బందులు పెడతాదో ఇమాజిన్ చేసుకున్నాను. అప్పుడు మై హార్ట్ రేస్డ్, నా గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంది.
హీ ఎక్స్ప్లోర్డ్ ఎవ్రీథింగ్, మొత్తం ప్లేన్ అంతా తిరిగిందనమాట, అన్నిటినీ చూసింది. స్నిఫింగ్ బ్యాగ్స్ని స్మెల్ చూస్తూ, జంపింగ్ ఇంటూ సీట్స్, ఎగురుతూ సీట్స్లోకి, అండ్ స్టార్ట్లింగ్ పీపుల్, మొత్తం ఆ ప్యాసింజర్స్ అందరినీ భయపెడుతూ అన్నీ చేసింది. ఐ వాజ్ ఎంబరాస్డ్ అండ్ డిడెంట్ నో హౌ టు కంట్రోల్ హిమ్. చాలా ఇబ్బందిగా అనిపించింది, ఎబ్బెట్టుగా అనిపించింది ఆ సిచ్యువేషన్లో, అండ్ ఎలా కంట్రోల్ చేయాలో దాన్ని నాకు అర్థం కాల. జస్ట్ దెన్ అండ్ ఎయిర్ హోస్టెస్ నోటీస్ ద సిచ్యువేషన్. అప్పుడే ఈ ఎయిర్ హోస్టెస్ ఆ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసిందనమాట, అంటే చూసింది. అందులో పనిచేసేటువంటి ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ అప్సెట్, టెన్షన్ పడకుండా ఆమె, షీ కామ్లీ అప్రోచ్డ్ మిస్ బిల్, మెల్లగా మిస్ బిల్ దగ్గరకు వచ్చి, అండ్ విత్ ఎ జెంటిల్ స్మైల్, నవ్వుతూ, మేనేజ్ టు పిక్ హిమ్ అప్, ఎలాగోలా దాన్ని చేతిలోకి తీసుకుంది. మిస్ బిల్ సర్ప్రైజింగ్లీ రిలాక్స్ ఇన్ హర్ ఆర్మ్స్. కానీ మిస్ బిల్ తప్పించుకోవడానికి ట్రై చేయలే, చాలా హాయిగా తన చేతుల్లో రిలాక్స్ అయ్యిందనమాట. షీ హ్యాండెడ్ హిమ్ బ్యాక్ టు మీ అండ్ రీఅష్యూర్డ్ మీ విత్ ఎ కైండ్ స్మైల్. అది ఆమె తిరిగి నాకు ఇచ్చేసి, అంటే రీఅష్యూరింగ్, ఆమె అంటే గ్యారంటీ ఇచ్చిందనమాట నవ్వుతూ, సేయింగ్ హి వాజ్ జస్ట్ స్కేర్డ్, అది కొంచెం భయపడింది కాబట్టి అలా తిరిగింది, డోంట్ వరీ, ఏం కాదులే అని చెప్పింది. థ్యాంక్స్ టు హర్ ఐ వాజ్ ఏబుల్ టు సెక్యూర్ మిస్ బిల్ బ్యాక్ ఇన్ ద బాక్స్. థ్యాంక్స్ చెప్పి ఆమెకు దాన్ని తిరిగి మళ్ళీ బాక్స్లో పెట్టేసినాను. ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫ్లైట్, ఇంకా మిగిలిన జర్నీ అంతా, ఐ కెప్ట్ ఏ క్లోజ్ ఐ ఆన్ హిమ్, చాలా దగ్గర నుంచి ఒక కన్నేసి ఉంచిన దాని మీద. రిలీవ్ దట్ ద ఎయిర్ హోస్టెస్ హ్యాడ్ టర్న్డ్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ డిజాస్టర్ ఇంటూ ఎ మేనేజబుల్ సిచ్యువేషన్. సో చాలా రిలీఫ్ ఫీల్ అయినాను అనమాట, ఎందుకంటే ఒక డిజాస్టర్ని, ఒక భయంకరమైన జర్నీని, అంటే చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ని ఆమె ఒక మేనేజబుల్ సిచ్యువేషన్ లాగా మార్చింది ఆ ఎయిర్ హోస్టెస్. సో చాలా రిలీఫ్ ఫీల్ అయినా. హర్ కైండ్నెస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. ఆమె యొక్క ఈ జాలి దయ అనేది, అంటే దానివల్లనే ఆమె ప్రేమతో సీరియస్ అవ్వకోకుండా చాలా మంచిగా ఆ యానిమల్ని నాకు తెచ్చిచ్చేసింది. అండ్ ఐ ఫెల్ట్ గ్రేట్ఫుల్ ఫర్ హర్ హెల్ప్. సో ఆమెకి నా థ్యాంక్స్ అని ఈ విధంగా ఇమాజిన్ చేసుకొని రాయొచ్చు అనమాట. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. రకరకాల అంటే రకరకాల క్వశ్చన్స్ అడగచ్చు మనల్ని బేస్డ్ ఆన్ డిఫరెంట్ లెసన్స్ అనమాట. సో ఈ విధంగా రాస్తాం డిస్క్రిప్షన్ని, మనమే ఆ వ్యక్తి ప్లేస్లో ఉండి ఎలా వర్ణించాలి ఆ సిచ్యువేషన్ని అంతా అని. సో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పర్టికులర్ లెసన్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.